వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ముద్దపుకుంట ప్రభాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో పొందడం అయితే జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమంటే ఈరోజు వీడియో వర్షంలో తడుచుకుంటూ మీరు ఎప్పుడైనా జర్నీ చేశారా? అలా జర్నీ చేసింటే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే బెంగళూరు టు మా గ్రామానికి ముద్దపుకుంట గ్రామానికి అయితే బయలుదేరాను. 4:30కి బయలుదేరింటే మా గ్రామానికి 12 గంటలకైతే చేరుకున్నాను. 12:20కి అంటే దాదాపుగా 3:30 గంటలకి అంటే 3 గంటల 30 నిమిషాలకి మా గ్రామానికైతే బెంగళూరు నుంచి చేరుకోవచ్చు. అలాంటిది వర్షం కారణంగా అక్కడక్కడ నిలబడి అక్కడక్కడ వెళ్ళడం వల్ల దాదాపుగా 8.5 అవర్స్ జర్నీ అయితే పట్టింది. దానికి కారణం వర్షం అయితే విపరీతంగా రావడం వల్ల, అది కూడా 2-వీలర్లో ప్రయాణం అయితే చేయడం వల్ల ఇలా అయితే జరిగింది. అదే కారులో ప్రయాణం చేస్తుంటే ఇలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. కరెక్ట్ టైంకి 1 గంట అర్ధగంట అలా హెచ్చు తక్కువగా మా ప్లేస్ని అయితే మా గ్రామాన్ని అయితే చేరుకునేవాడిని. చూడండి, మీరు చూస్తున్నారు వీడియోలో పూర్తిగా తడిచిపోయాము. లాస్ట్కి వర్షం నిలవకపోవడం వల్ల వర్షంలోనే మా గ్రామానికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడం అయింది. ఇది లాస్ట్ శనివారం అయితే జరిగింది. లాస్ట్ శనివారం మా గ్రామానికి అయితే వెళుతూ ఉంటే 4:30కు అంటే నేను స్టార్ట్ అయినప్పుడు బెంగళూరు నుంచి వర్షం అయితే లేదు. మార్గ మధ్యంలో మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఒక్కసారిగా వర్షం అయితే రావడం జరిగింది. ఆ వర్షం వల్ల నేనైతే చాలా డిలేగా గ్రామానికి దాదాపుగా 12:20కి మా గ్రామానికి చేరుకున్నాను. ఇలాంటి సందర్భం, ఇలాంటి వర్షంలో తడుచుకుంటూ మీ సొంత ఊళ్ళకు కానీ ఎక్కడైనా కానీ ప్రయాణించింటే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అనుభూతి ఎలా అన్నది ఒకసారి మీ అనుభూతిని తెలియజేస్తారని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కానీ ఇలాంటి అనుభూతిని అంటే వర్షంలో తడుచుకుంటూ ఎక్కడైనా ప్రయాణం చేసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా వర్షంలో తడుచుకుంటూ ప్రయాణం చేయడం చాలా డేంజరు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినారు, పొద్దున్నట్లే ఇల్లు చేరుకోవాలి, లేదంటే బుద్ధి ఉండాలి అని. మనకు బుద్ధన్న ఉండాలి, లేదంటే పొద్దున్న ఉండాలి. అది అకస్మాత్తుగా వర్షం రావడం వల్ల ఇలా జరిగింది. కాబట్టి ఒకసారి నాకైతే ఈ ఆలోచన వచ్చింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది నేను పొందినటువంటి